అనేక జనములకు తండ్రిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. దేవుని బిడ్డలారా, ఇక్కడ అబ్రాము అనేటువంటి పేరు దేవాతి దేవుడు అబ్రహాముగా మార్చడము మనము చూస్తున్నాము. అంటే అబ్రహాముగా మార్చబడక మునుపు అబ్రహాము పేరు ఏం పేరు అంటే అబ్రాము. అబ్రాము అనగా ఘనత కలిగిన తండ్రి అని అర్థము. an exalted father. అబ్రాము అనగా అర్థం ఏంటండి? ఘనత కలిగిన తండ్రి, an exalted father. అతని పేరుకు ఆ అర్థం ఉంది, కానీ తన జీవితంలో ఎక్కడ ఘనత అనేది లేదు. అబ్రాము జీవితంలో ఎక్కడ ఘనత అనేది లేదు, ఆశీర్వాదం అనేది లేదు, దీవెన అనేది లేదు. కేవలము అబ్రాము అనేటువంటి పేరుకు అర్థముగా ఘనత కలిగినటువంటి తండ్రి అనేటువంటి ఆ పేరు మిగిలిపోయింది తప్ప నిజంగా తన జీవితంలో ఎంత మాత్రము కూడా ఏమి లేదంటే ఘనత కానీ ఆశీర్వాదము కానీ లేదు. కానీ ఈ 17వ అధ్యాయములో చూసినట్లయితే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యి అబ్రాము అనేటువంటి పేరును దేవుడట అబ్రహాముగా మార్చాడు అని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాము అనగా జనములకు తండ్రి, ఏ ఫాదర్ ఆఫ్ ద నేషన్స్. అబ్రహాము అనగా అర్థం ఏంటి చెప్పండి? జనములకు తండ్రి. అంటే భూమి మీద ఉన్నటువంటి దేవుని బిడలైనటువంటి వారందరికీ, విశ్వాసులైనటువంటి వారందరికీ కూడా ఈ అబ్రహామును దేవుడు ఎలాగ మార్చివేసి ఉన్నాడంటే జనములకు తండ్రిగా అబ్రహామును దేవుడు మార్చివేశాడు. అంటే పేరు మారిన తరువాత అబ్రహాము నిజంగానే ఒక ఘనత కలిగినటువంటి తండ్రిగా, ఒక ఆశీర్వాదము కలిగినటువంటి తండ్రిగా, ఒక దీవెన కలిగినటువంటి తండ్రిగా, జనములకు తండ్రిగా, ఏ ఫాదర్ ఆఫ్ ద నేషన్గా దేవుడు అబ్రహామును మార్చినట్లుగా మనము వాక్యములో చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అబ్రహాముగా మార్చబడక మునుపు అబ్రాము యొక్క అసలు జీవితం ఏంటి, అబ్రాము యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, అబ్రాము యొక్క పూర్వోత్తరాలేంటి, అబ్రాము తల్లిదండ్రులు ఎవరు, అబ్రహాము యొక్క కుటుంబం ఎటువంటిది అనేటువంటి సంగతులు మనము ఆలోచన చేసినట్లయితే బైబిలు గ్రంథంలో ఆదికాండము 11వ అధ్యాయము 24-26 వచనాలు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను చదువుతూ ఉన్నాను, చూద్దాం. నాహోరు 29 ఏండ్లు బ్రతికి తెరాహును కనెను. నాహోరు తెరాహును కనిన తరువాత 110 ఏండ్లు 119 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. తెరాహు 70 ఏండ్లు బ్రతికి అబ్రామును నాహోరును హారానును కనెను. 26వ వచనము. తెరాహు 70 ఏండ్లు బ్రతికి అబ్రామును నాహోరును హారానును కనెను. ప్రియా దేవుని బిడ్డలారా, అబ్రాము యొక్క తండ్రి ఎవరు అంటే ఇక్కడ మనం చదువుకున్నాము తెరాహు. అబ్రాము తండ్రి పేరు ఏంటి చెప్పండి? తెరాహు. ఈ తెరాహు కూడా ఎవరి కుమారుడు అంటే 24వ వచనంలో ఉంది, నాహోరు 29 ఏండ్లు బ్రతికి తెరాహును కనెను. అంటే తెరాహు తండ్రి పేరు ఏంటి చెప్పండి? నాహోరు. నాహోరు కుమారుడు తెరాహు అయితే తెరాహు కుమారుడు ఈ అబ్రాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ తెరాహుకు కేవలము
అబ్రాము ఒక్కడే కాదు కుమారుడు, అబ్రాముతో పాటు ఇంకొక 2 కుమారులు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ప్రియ దేవుని బిడ్డలారా చూడండి 27వ వచనంలో, తెరాహు వంశావళి ఇది. తెరాహు అబ్రామును, నాహోరును, హారానును కనెను. అంటే అబ్రాముతో ఉన్నటువంటి మరొక 2 కుమారులు ఎవరంటే నాహోరు, హారాను. అంటే ఈ ముగ్గురు కూడా ఎవరి కుమారులు చెప్పండి? ఎవరు కుమారులు అంటే తెరాహు కుమారులు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే అసలు ఈ తెరాహు కుటుంబము ఏ కుటుంబం ప్రియ దేవుని బిడ్డలారా? ఈ తెరాహు కుమారుల యొక్క ఇప్పుడు మనము ధ్యానిస్తున్నటువంటి అబ్రాము బ్యాక్గ్రౌండ్, వారి యొక్క కుటుంబ యొక్క జీవిత విధానాలు ఎటువంటివి అని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే 28వ వచనము నుండి నేను చదువుతూ ఉన్నాను, జాగ్రత్తగా విందాం. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీల ఊరను పట్టణములో తన తండ్రి అయిన తెరాహు కంటే ముందుగా మృతి నొందెను. అబ్రామును నాహోరును వివాహము చేసుకొనురి. అబ్రాము పేరు షారాయి, నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాను ఇస్సాకును తండ్రైన హారాను కుమార్తె. సారాయి గొడ్రాలై ఉండెను, ఆమెకు సంతానము లేదు. తెరాహు తన కుమారుడగు అబ్రామును, తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడు లోతును, తన కుమారుడగు అబ్రహాము భార్యైన సారాయి అను తన కోడలను తీసుకొని కానాను వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, అబ్రాము ఎక్కడ జన్మించి ఉన్నాడు అంటే అక్కడ రాయబడినటువంటి మాట, కల్దీల ఊరను పట్టణములో అబ్రాము జన్మించాడు. ఎక్కడంటండి అబ్రాము జన్మిస్తా? కల్దీల ఊరు అనేటువంటి పట్టణములో అబ్రాము జన్మించాడు. అంటే అబ్రహాము యొక్క ఊరు పేరే ఊరు. ఏమండి, ఇది ఒక విచిత్రమైనటువంటి పేరు మాట. అబ్రహాము ఊరు పేరే ఊరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఊరు అనేటువంటి ఈ పట్టణము బబులోను దేశంలో ఒక పెద్ద శ్రేష్టమైన పట్టణం. ఇట్ వాజ్ ద సిటీ ఇన్ ఏ కంట్రీ కాల్డ్ బాబులోన్. బబులోను దేశంలో ఇది ఒక పెద్ద పట్టణము, ఊరు అనేటువంటి స్థలము. ఇక్కడ చంద్ర దేవతలను, ఇతర విగ్రహాలను ఎక్కువగా ఆరాధన, పూజ చేస్తూ ఉంటారన్నమాట. ఈ ఊరు అనేటువంటి పట్టణంలో ఏ దేవతలను ఆరాధిస్తారు చెప్పండి? చంద్ర దేవతలను ఆరాధిస్తారట. చంద్ర దేవతలనే కాదు, ఇతర విగ్రహ పూజలు అనేకమైనటువంటివి అక్కడ జరుగుతూ ఉంటాయి. అంటే అటువంటి విగ్రహ సంబంధమైనటువంటి పట్టణములో ఈ అబ్రాము జన్మించాడు. చంద్ర దేవత ఆరాధన చేసేటువంటి ఊరిలో, కుటుంబములో, ఇంటిలో అబ్రాము గారు జన్మించారు. దానికి వాక్యం యొక్క ఆధారం మనం చూస్తే యెహోషువ గ్రంథం చూడండి 24వ అధ్యాయము 2వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 24 2వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 24:2 నేను చదువుతూ ఉన్నాను. యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రామునకును నాహోరునకును తండ్రి అయిన తెరాహు కుటుంబీకులు నది ఒప్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను ఆరాధించిరి. హల్లెలూయా. ఏమండి, తెరాహు కుటుంబీకులట వారు ఏం చేసేవారు?
విగ్రహాలను పూజించేవారట, ఇతర దేవతలను ఆరాధించేవారట. ఇంకో మాటలో చెప్పాలంటే అబ్రాము ఫ్యామిలీ భయంకరమైన విగ్రహారాధన సంబంధమైనటువంటి కుటుంబము. అటువంటి కుటుంబంలో ఉన్న అబ్రామును దేవుడు, ప్రియదేవుని బిడ్డలారా, జనములకు తండ్రిగా మార్చగలిగాడు. అంటే దేవుని ప్రణాళిక ఎంత ఉన్నతమైనదో చూద్దాం ప్రియా దేవుని బిడ్డలారా. ఒక అన్య కుటుంబములో నుండి, ఒక ప్యాగన్ జనాంగములో నుండి అబ్రామును దేవుడు ఏర్పాటు చేసుకొని ఆయన గొప్ప సాక్షినిగా దేవుడు చేసుకున్నాడంటే దేవుని ప్రణాళిక ఎంత గొప్పదో ప్రియా దేవుని బిడ్డలారా మనము చూస్తూ ఉంటాము. చరిత్ర చెబుతుంది, తెరాహు, అబ్రాము తండ్రి అయినటువంటి తెరాహు కేవలము చంద్రదేవతలను ఆరాధించడమే కాదు, విగ్రహాలను పూజించడమే కాదు, చిన్న చిన్న మట్టి బొమ్మలు, మట్టి విగ్రహాలు, దేవతల రూపాలను తయారు చేసి మట్టి బొమ్మలు, మట్టి విగ్రహాలను చేసి వీధి వీధికి తిరిగి, ఊరూరు తిరిగి తెరాహు అట ఈ విగ్రహాలను, ఈ బొమ్మలను అమ్మేవాడు అని కూడా చరిత్ర చెబుతూ ఉన్నదండి. తెరాహుతో పాటు తెరాహు కుమారుడిగా అబ్రాము కూడా ఈ విగ్రహ సంబంధమైన బొమ్మలను, ఈ విగ్రహ రూపమైనటువంటి ఈ బొమ్మలను అబ్రాము కూడా అమ్మేవాడు అని చరిత్ర చెబుతూ ఉంది. అటువంటి భయంకరమైనటువంటి బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి అబ్రాము జీవితంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన, ఒక ఆశీర్వాదకరమైనటువంటి సన్నివేశము, తన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము జీవితంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంగతి నేను చదువుతూ ఉన్నాను, వాక్యంలో నుండి జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 12వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇలాగున ఉంటున్నటువంటి అబ్రహాము జీవితంలో ఒకరోజు సజీవుడైనటువంటి దేవుని ప్రత్యక్షత అతనికి కనబడింది. సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క దర్శనము అతనికి కనబడి అబ్రహామును పిలిచి అబ్రాముతో మాట్లాడతాడు దేవుడు. అక్కడ రాయబడినటువంటి మాట యెహోవా అంటే దేవుడు అబ్రాముతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? అబ్రాము, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. హల్లెలూయా. ఏమండి, అబ్రాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? అబ్రాము, నీవు వెంటనే నీ దేశాన్ని విడిచిపెట్టి, నీ బంధువులను విడిచిపెట్టి, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి నేను నీకు చూపించబోయేటువంటి దేశానికి వెళ్ళమని ప్రియదేవుని బిడ్డలారా అబ్రాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు నిజానికి అబ్రాముకి చాలా ఆశ్చర్యం కలిగింది, అబ్రాముకి చాలా సంతోషం కలిగింది, అబ్రాముకు చాలా విచిత్రం కలిగింది. అబ్రాము షాక్ అయ్యాడు. ఎందుకని? ఇప్పటి వరకు ఏ దేవుడు అతనితో మాట్లాడలేదు, ఏ జీవము అతనితో మాట్లాడలేదు, ఏ గొప్పవారు అతనితో మాట్లాడలేదు. కానీ ఒకానొక ప్రత్యేకమైనటువంటి సమయంలో అబ్రాముకు ఒక మెల్లని స్వరం వినబడతా ఉంది. అబ్రాముకు ఒక ప్రత్యేకమైన వాయిస్ వినబడుతూ ఉంది. ఎప్పుడైతే ఆ మాటలు అబ్రాము వింటున్నాడో, ఎప్పుడైతే అబ్రహాము ఆ స్వరాన్ని వింటున్నాడో అబ్రహాముకు అర్థమైంది,
ఈయనే సర్వశక్తి కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈయనే లోకరక్షకుడు, ఈయనే భూమి ఆకాశములను సృష్టించినటువంటి దేవుడు అని అబ్రాహాముకు అర్థమయ్యి, ప్రియదేవుని బిడ్డలారా, అక్కడ అబ్రాహాముతో చెప్పినట్లుగా ప్రియదేవుని బిడ్డలారా అబ్రాహాము ఏమి చేశాడో మనం చూద్దాము. ఏమండి, దేవుడు కేవలము అబ్రాహామును ఏమి చేయమన్నాడో చెప్పడమే కాదు, అబ్రాహాముకి మరొక ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, మరొక వాగ్దానం ఇచ్చాడు. ఏంటది? అబ్రాహాము గనక దేవుడు చెప్పినట్లు చేస్తే అబ్రాహాముకు దేవుడు కొన్ని ఆశీర్వాదాలు, వాగ్దానాలు ఇస్తున్నాడు. ఏంటవి? 12వ అధ్యాయములో 2-3 వచనాల్లో, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనెను. అబ్రాహాముకు దేవుడిస్తున్న వాగ్దానాలు ఏంటండి? అబ్రాహాముకు దేవుడిస్తున్న ఆశీర్వాదాలు ఏంటి? అబ్రాహాము, నేను చెప్పినట్లు నీవు చేస్తే, ఇదిగో దేవుడేమన్నాడు? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. ఇప్పటి వరకు నీవు కేవలము ఘనత కలిగిన తండ్రి అనేటువంటి ఒక పేరు పెట్టుకున్నావు తప్ప నీ జీవితంలో అసలు ఘనత అనేదే లేదు. కానీ నేను చెప్పినట్లు కనుక నువ్వు చేస్తే నిజముగానే నీ పేరుకు తగినటువంటి అర్థం కలిగినట్లుగానే నిన్నేం చేస్తాను? నీ నామమును గొప్ప చేస్తాను. ఇంకేమన్నాడు? నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. నీ జీవితంలో ఆశీర్వాదం లేదు ఇంతవరకు, నీ జీవితంలో దీవెన లేదు ఇంతవరకు, నీ జీవితంలో సంతోషం లేదు ఇంతవరకు. కానీ నేను చెప్పినట్లు కనుక నువ్వు చేస్తే యు ఆర్ గోయింగ్ టు బి ఎ బ్లెస్సింగ్ ఫర్ మెనీ పీపుల్. దేవుడేమన్నాడు? నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని దూషిస్తాను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో దేవుడు చెప్పాడు. అంటే దేవుని ప్రతి ఆజ్ఞతో పాటు ఏముంటుందంటే ఆశీర్వాదం దాగి ఉంటుందండి. ఇన్ ఎవ్రీ కమాండ్ ఆఫ్ గాడ్, ఇన్ ఎవ్రీ ప్లాన్ ఆఫ్ గాడ్ దేర్ విల్ బి ఎ గ్రేట్ బ్లెస్సింగ్ అండి. ఏమండి, దేవుని ప్రతి ఆజ్ఞలు గనక ఏముంటుందంటే గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. ఆ ఆజ్ఞలు గనక మనం నెరవేర్చుకున్నట్లయితే, ఆ ఆజ్ఞలు గనక మనము గైకొన్నట్లయితే మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని మనము పొందుకుంటాము. ఇక్కడ అబ్రహామును దేవుడు తన దేశమును విడిచిపెట్టి, బంధువులు విడిచిపెట్టి, కుటుంబాన్ని విడిచిపెట్టి అబ్రహాము వెళ్ళమని చెప్పినటువంటి దేవుడు అబ్రహామును వెళితే గనక ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తానని అబ్రహాముకు దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని అక్కడ ఇస్తున్నట్లుగా మనం చూస్తాము. ఇప్పుడు అబ్రహాము జీవితంలో ఉన్నటువంటి కొన్ని ఆత్మీయ లక్షణాలు, అబ్రహాము జీవితంలో ఉన్నటువంటి కొన్ని క్వాలిఫికేషన్స్, కొన్ని ఆత్మీయటువంటి గుణాలు, ఒక 3 లక్షణాలు మనం జ్ఞాపకం చేసుకొని ఈరోజు అబ్రహాము యొక్క జీవిత చరిత్రలో నుండి మనము దీవించబడదాం, ఆశీర్వదించబడదాం. మొట్టమొదటిగా ప్రియదేవుని బిడ్డలారా, అబ్రహాము జీవితంలో ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణము ఏంటంటే చూడండి, 12వ అధ్యాయం 4వ వచనంలో, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, అబ్రహాము జీవితంలో ఉన్న మొట్టమొదటి యొక్క ఆత్మీయ లక్షణం, మనము నేర్చుకోవలసినటువంటి ఒక చక్కటి గుణం, మనము అలవరుచుకోవలసినటువంటి ఒక చక్కటి యొక్క క్వాలిఫికేషన్ ఏంటంటే అబ్రహాము తన జీవితంలో విధేయత కలిగిన వాడు. దేవుని మాటకు, దేవుని చిత్తానికి విధేయత కలిగిన వాడు. అబ్రహాం వాజ్ obedient to the call of God and to the will of God. అబ్రహాము దేవుని మాటకు విధేయత కలిగిన వాడండి. అబ్రహాము జీవితంలో
దేవుని మాటకు అతడు చూపించినటువంటి విధేయత, ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాముని నిజంగా దేవుడు చాలా హెచ్చించాడు, చాలా దేవుడు ఆశీర్వదించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైనటువంటి మన జీవితాల్లో కూడా, దేవుని పిల్లలమైనటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రతి ఆశీర్వాదానికి మొదటి మెట్టేంటో తెలుసా? విధేయత. హల్లెలూయా. ఫర్ ఎవ్రీ బ్లెస్సింగ్స్ ద ఫస్ట్ స్టెప్ ఈజ్ ఒబీడియన్స్ టు ద కాల్ ఆఫ్ గాడ్. అవ్వండి, ప్రతి ఆశీర్వాదానికి మొదటి మెట్టు ఏంటంటే విధేయత. మన విధేయతే దేవుని బిడ్డలారా దేవుడు మనలను ఆశీర్వదించేలాగా చేస్తుంది. మన వినయ భయభక్తులే మన జీవితంలో మనము హెచ్చించేలాగా దేవుడు చేస్తూ ఉంటాడు. అబ్రహాము జీవితంలో ఇక్కడ దేవుడు ఆజ్ఞాపించిన వెంటనే, దేవుడు సెలవిచ్చిన వెంటనే యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము బయలుదేరెను అనేటువంటి మాట అక్కడ ఉంటుంది. అంటే దేవుడు అన్నాడు, నేను చూపించబోయే దేశానికి నువ్వు వెళ్ళు. ఏమండి, నేను పంపించబోయే స్థలానికి నువ్వు వెళ్ళు అన్నప్పుడు అబ్రహాము యొక్క విధేయత ఎంత గొప్పదో చూడండి. నిజానికి చెప్పాలంటే దేవుడు అక్కడ ఏ స్థలానికి వెళ్ళాలో చెప్పలేదు, ఏ ప్రాంతానికి వెళ్ళాలో చెప్పలేదు, ఏ ఊరు వెళ్ళాలో చెప్పలేదు, ఏ డీటెయిల్స్ ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా అబ్రహాము దేవునికి విధేయుడయ్యాడు. హల్లెలూయా. సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడ్డాడు, సంపూర్ణంగా దేవుని వైపు చూచాడు, సంపూర్ణంగా దేవుని వైపు చూచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉన్న పాటున తన దేశాన్ని విడిచిపెట్టి, తన బంధువులను విడిచిపెట్టి, తన ఇంటిని విడిచిపెట్టి, తన బ్యాక్గ్రౌండ్ని విడిచిపెట్టి, ప్రియ దేవుని బిడ్డలారా దేవునికి విధేయుడయ్యాడు గనుక అబ్రహాము జనములకు తండ్రి కాగలిగాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నాటి భక్తులలో అబ్రాము కూడా ఒక గొప్ప భక్తుడిగా పేరు సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు అబ్రాము జీవిత చరిత్ర ఏమండి ఈనాటి దేవుని బిడ్డలమైన మనకు ఒక లెసన్గా ఉండాలి, ఒక గుణపాఠంగా ఉండాలి. అబ్రాము వలె మనము కూడా విధేయులుగా ఉండాలి. అన్ని విషయాల్లో దేవునికి లోబడాలి. అన్ని విషయాల్లో దేవుని మాటకు విధేయత మనము చూపించినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా అబ్రహామును హెచ్చించిన దేవుడు మనల్ని కూడా హెచ్చిస్తూ ఉంటాడని ఈరోజు వాక్యాన్ని బట్టి దేవుని సేవకునిగా నేను మనవి చేస్తున్నాను. ఏమండి, అబ్రహాము విధేయత కలిగినటువంటి వాడుగా వాక్యములో మనము చూస్తూ ఉంటామండి. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఒక్కొక్కసారి దేవునికి అవిధేయులమైపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి దేవుని మాటను మనం విడిచిపెట్టేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి దేవుని చిత్తాన్ని మనం మరిచిపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి దేవుని ఆజ్ఞను మనము త్రోసివేసేస్తూ ఉంటాము. ఎందుకులే అనుకుంటూ ఉంటాం, తర్వాత చేద్దాములే అనుకుంటాం, తర్వాత చూద్దాములే అనుకుంటాం, నెక్స్ట్ అని ప్రియ దేవుని బిడ్డలారా మనం అనేక రీతులుగా వాయిదాలు వేసేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అబ్రహాము అయితే దేవుడు ఆజ్ఞ ఇచ్చిన వెంటనే ప్రియ దేవుని బిడ్డలారా అబ్రహాం అంట బయలు వెళ్ళెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా మరి అబ్రహాము వలె దేవునికి విధేయులుగా ఉంటావా? అబ్రహాము వలె దేవుని మాట వింటావా? అన్ని విషయాల్లో దేవుని చిత్తాన్ని చేయడానికి సిద్ధపడతావా? నీ పరిస్థితులు ఏవైనా, నీ స్థితిగతులు ఏవైనా, నీకున్న సమస్యలు ఏవైనా, నీకున్న బాధలు ఏవైనా, నీకున్న ఇబ్బందులు ఏవైనా ప్రియ దేవుని బిడ్డలారా అవన్నీ కూడా నువ్వు విడిచిపెట్టి దేవునికి విధేయుడవైతే, విధేయురాయలవైతే ఇదిగో అబ్రహామును హెచ్చించినట్లుగా దేవుడు నిన్ను కూడా మనలను కూడా హెచ్చించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా అబ్రహాము జీవితంలో ఉన్న మొదటి యొక్క ఆత్మీయ లక్షణం ఏంటంటే అబ్రహాం వాజ్ ఒబీడియంట్. అబ్రహాము విధేయత కలిగిన వాడు. సమూయేలు గ్రంథంలో రాయబడి ఉంటుంది, బలులు అర్పించుట కంటే, నైవేద్యములు చెల్లించుట కంటే మాట వినుట శ్రేష్టము, ఆలకించుట శ్రేష్టమని సమూయేలు గ్రంథంలో మనం చూస్తాము. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి కావలసింది మన బలులు కాదు,
దేవునికి కావలసింది మన నైవేద్యములు కాదు, దేవునికి కావలసింది లోక సంబంధమైనవి కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి కావలసింది, దేవుడు కోరుకునేది ఈరోజు మన విధేయత, ఈరోజు మన యొక్క లోబడే జీవితము, లోబడే తత్వము. ఆ గొప్ప విధేయత అబ్రహాము జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా ఉంది, మనము చూస్తూ ఉంటున్నాము. కనుక అబ్రహాము దేవునికి విధేయుడు. ఇక రెండవ సంగతికి వస్తే, అబ్రహాము జీవితంలో ఉన్న రెండవ ఆత్మీయ లక్షణం ఏంటంటే చూడండి, అదే 12వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూస్తే, నేను చదువుతున్నాను. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అలాగే 8వ వచనం కూడా, అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పున ఉన్న కొండకు చేరి పడమట ఉన్న బేతేలునకు తూర్పున ఉన్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. హల్లెలూయా. ఏమండి, అబ్రహాము జీవితంలో ఉన్న రెండవ గొప్ప క్వాలిఫికేషన్, రెండవ ఆత్మీయ లక్షణం ఏంటంటే అబ్రహాము భక్తి కలిగిన వాడు. అబ్రహాము ఎవరు చెప్పండి? భక్తి కలిగిన వాడు. మొదటిగా విధేయుడు. అబ్రహాము విధేయత కలిగిన వాడు. అయితే రెండవదిగా అబ్రహాము జీవితంలో భక్తి కలిగిన వాడు, భయభక్తులు కలిగిన వాడు. 7-8 వచనాల్లో మనము చూస్తున్నాము, అబ్రహామునకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, దేవుడు ప్రత్యక్షమయ్యి అబ్రహాము నీ సంతానమునకు ఇదిగో ఈ దేశాన్ని ఇస్తానని చెప్పినప్పుడు వెంటనే దేవుడు ఆజ్ఞాపించిన వెంటనే, దేవుడు ఆ మాట చెప్పిన వెంటనేనట అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టాడు. అవండి, బలిపీఠము కట్టగలిగాడంటే అబ్రహాము యొక్క భక్తి ఎంత గొప్ప భక్తో చూడండి. అబ్రహాము యొక్క భక్తి జీవితం ఎంత శ్రేష్టమైనటువంటిదో చూడండి. కేవలము బలిపీఠము కట్టడమే కాదు, 8వ వచనములో బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడు. ఏమండి, అబ్రహాము భక్తిలో చూడండి ఎన్ని లక్షణాలు ఉన్నాయో. అబ్రహాము భక్తి జీవితంలో చూడండి ఎన్ని ఆత్మీయ లక్షణాలు ఉన్నాయో. బలిపీఠము కట్టాడు. బలిపీఠము కట్టిన తర్వాత అక్కడ మోకరించి అబ్రహాము ఏం చేస్తున్నాడంట? యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అంటే అబ్రహాము భక్తి కలిగిన వాడు. కొంచెం ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో మన భక్తి జీవితం ఎలాగుంది? ఈరోజు మన జీవితంలో మన ఆత్మీయ జీవితం ఎలాగుంది? ఈరోజు మన జీవితంలో మన విశ్వాస జీవితం ఎలాగుంది? మనల్ని కాపాడుతున్నటువంటి దేవుని ఎదుట, మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుని ఎదుట, మనల్ని పోషిస్తున్నటువంటి దేవునికి, మనల్ని ఆశీర్వదిస్తున్నటువంటి దేవుని ఎదుట భక్తి కలిగి మనం జీవించగలుగుతున్నామా? భయభక్తులు కలిగి మనం జీవించగలుగుతున్నామా? అబ్రాహాము వలె బలిపీఠం మనం కట్టగలుగుతున్నామా? అబ్రాహాము వలె ప్రార్థన మనము చేయగలుగుతున్నామా? దేవుని బిడ్డలారా, ఆ రోజైతే అబ్రహాము దేవునికి బలిపీఠము కట్టాడు. అయితే ఈరోజు దేవునికి మనము కట్టవలసినటువంటి బలిపీఠం ఏంటంటే, ఈరోజు నీ హృదయమే దేవునికి ఒక బలిపీఠము, నీ జీవితమే దేవునికి ఒక బలిపీఠము. నీ జీవితాన్నే ఏమండి దేవుని ఎదుట ఆ బలిపీఠం మీద నువ్వు సమర్పించాలి. అందుకే 51వ కీర్తనలో రాయబడి ఉంది, విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. ఏమండి, దేవునికి ఇష్టమైన బలి ఏంటంట? విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆ దేవునికి ఇష్టమైనటువంటి బలి ఇక్కడ అబ్రహాము దేవునికి అర్పిస్తూ ఉన్నాడండి. అబ్రహాము దేవునికి అర్పిస్తూ ఉన్నాడు. ఒక విగ్రహారాధన కుటుంబంలో నుంచి వచ్చినటువంటి అబ్రహాము, చంద్ర దేవతలను విగ్రహాలను పూజించేటువంటి అబ్రహాము అవన్నీ కూడా విడిచిపెట్టి, దేవుని బిడ్డలారా, ఇప్పుడు సజీవుడైనటువంటి దేవునికి బలిపీఠము కడుతూ సజీవుడైనటువంటి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడంటే, ఏమంటే అబ్రహాము యొక్క భక్తి జీవితం ఎంత గొప్పదో మనం అక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యంలో మనం చూస్తాము,
115వ కీర్తన ఇటు రీతిగా రాయబడి ఉంది, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగిన వారిని యెహోవా ఆశీర్వదించును. 128వ కీర్తనలో రాయబడి ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఈరోజు మనము దేవుని యందు భక్తి కలిగి జీవిస్తే, ఈరోజు మనం దేవుని యందు భయము కలిగి జీవిస్తే దేవుని గొప్ప ఆశీర్వాదాలన్నీ కూడా మనం పొందుకుంటామని రోజు వాక్యములో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక మూడవదిగా, చివరిగా, ఆఖరిగా మనం చూసినట్లయితే అబ్రహాము జీవితంలో ఉన్న మరొక ఆత్మీయ లక్షణం ఏంటంటే చూడండి, అదే 12వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాను చూడండి. నీ వలన నాకు మేలు కలుగునట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరివని దయచేసి చెప్పుము అనెను. 17వ వచనం. అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన సారాయిను బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహా వేదనల చేత బాధించెను. దేవునికి స్తోత్రం కలుగునగాక. అబ్రహాము జీవితంలో ఉన్న మూడవ క్వాలిఫికేషన్, మూడవ ఆత్మీయ లక్షణం ఏంటంటే అబ్రహాము దేవుని బిడ్డలారా పరిశుద్ధత కలిగినవాడు. అబ్రహాము పరిశుద్ధ జీవితాన్ని కలిగినవాడు. ఈ చదవబడినటువంటి సందర్భంలో మనం చూసినట్లయితే అబ్రహాము ఐగుప్తు దేశములో ఉన్నప్పుడు, ఐగుప్తు దేశంలో నివసిస్తూ ఉన్నప్పుడు ఐగుప్తు ప్రజలు అబ్రహామును తన భార్య అయినటువంటి సారాయిను వారు చూచినప్పుడు సారాయిని బట్టి ఆ ఐగుప్తు ప్రజలు చాలా శోధించబడతారు. సారాయిని బట్టి ఐగుప్తు ప్రజలు చాలా వారు ఆ శోధనలో పడుతూ ఉంటారు. వెంటనే ఈ ప్రజలు ఏం చేశారంటే ఐగుప్తు రాజు అయినటువంటి ఫరోకు ఈ సారాయి సంగతి చెప్పినప్పుడు వెంటనే ఫరో ఆజ్ఞ ఇచ్చి వెంటనే సారాయిని మన రాజ్యంలోనికి మన దగ్గరికి తీసుకొని రండని ఆజ్ఞ ఇస్తూ ఉన్నప్పుడు వెంటనే ఆ ఐగుప్తు ప్రజలు రాజు దగ్గరకు ఈ సారాయిని తీసుకొని వెళతారు. అటువంటి సమయంలో దేవుని బిడ్డలారా చూడండి, అబ్రహాము ఎంత పరిశుద్ధుడు, ఎంత పవిత్రుడు అంటే అక్కడ తన భార్య అయినటువంటి సారాయిని ఏమని చెప్పమంటాడు? 13వ వచనంలో, నీ వలన నాకు మేలు కలుగునట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరివని దయచేసి చెప్పుము అంటున్నాడు. అంటే భార్యను తన సహోదరి అని చెప్పమని చెప్తున్నాడు. ఏమండి, తన భార్యను తన సహోదరి అని అక్కడ రాజు ముందు ప్రజల ముందు చెప్పమని చెప్తున్నాడు. అంటే అక్కడ అబ్రాము జీవితంలో పరిశుద్ధత కనబడుతుంది, అబ్రాము జీవితంలో యథార్థత కనబడతా ఉంది. ఏమండి, తన భార్య విషయంలో అబ్రహాము సహోదరిగా ఇదిగో నా విషయంలో నువ్వు చెప్పు అన్న కూడా అబ్రహాము జీవితంలో అక్కడ పరిశుద్ధత మనకు కనబడతా ఉంది. ఆ పరిశుద్ధతే దేవుని బిడ్డలారా ఏమండి అబ్రహామును సారాయిని దేవుడు కాపాడాడు, దేవుడు రక్షించాడు. ఆ పరిశుద్ధ జీవితమే సారాయికి ఏ హాని కలగకుండా, ఏ ప్రమాదము కలగకుండా దేవుడు గొప్ప అద్భుతం చేశాడు. ఏంటి అక్కడ జరిగిన అద్భుతం అంటే, ఎప్పుడైతే ఫరో సారాయిను తీసుకొని రమ్మని చెప్పాడో వెంటనే దేవుడు ఏం చేశాడు? ఫరో ఇంటి వారందరినీ కూడా ఆయన వేదనల చేత, ఏమండి మహావేదనల చేత బాధించాడు. అంటే పరిశుద్ధుడైనటువంటి అబ్రహాము భార్య విషయంలో, దేవునందు భయభక్తులు కలిగినటువంటి అబ్రహాము కుటుంబంలో ఇదిగో సారాయిని తీసుకుని వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఊరుకోలేదు. పరిశుద్ధుడైనటువంటి అబ్రహామును బట్టి ఇదిగో తన భార్య అయినటువంటి సారాయిను దేవుడు కాపాడడము, సారాయికి దేవుడు తోడుగా ఉండడము, సారాయిని బట్టి దేవుని బిడ్డలారా ఫరో ఇంటి వారందరికీ మహావేదనలు కలిగినట్లుగా దేవుని బిడ్డలారా వాక్యములో మనం చూస్తాము. మరలా ఏమండి అబ్రాము ఫరో దగ్గరికి వెళ్ళి ఫరో కొరకు ప్రార్థన చేసేదాకా మరలా ఫరో ఇంటి వారికి క్షేమం కలగలేదు, ఫరో ఇంటి వారికి సంతోషం కలగలేదు, ఆ శ్రమలు పోలేదు దేవుని బిడ్డలారా.
అంటే అబ్రహాము అంతటి పరిశుద్ధుడు మాట్లాడండి, అబ్రహాము అంతటి యథార్థవంతుడు. ఈరోజు మరి దేవుని బిడ్డలమైనటువంటి మనం ఈ భయంకరమైన లోకములో, ఈ పాప సంబంధమైనటువంటి లోకములో, ఈ సాతాను సంబంధమైనటువంటి లోకములో ఎలా మనం బ్రతుకుతున్నాం, ఎలా మనం జీవిస్తున్నాం? పరిశుద్ధులుగా మనం జీవించగలుగుతున్నామా? పవిత్రులుగా మనం జీవించగలుగుతున్నామా? దేవునికి ఇష్టముగా మనం జీవించగలుగుతున్నామా? లేకపోతే మన ఇష్టానుసారంగా, మనకు నచ్చినట్లుగా, మన మనస్సు చెప్పినట్లుగా ప్రియ దేవుని బిడ్డలారా మనం ఒకవేళ అపవిత్రముగా మనం జీవించినట్లయితే అది దేవునికి ఎంత మాత్రం ఇష్టము కాదు. కానీ అబ్రహాము జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా అబ్రహాము పరిశుద్ధత కలిగి ఉన్నాడు, పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి ఉన్నాడు కనుక అబ్రహామును దేవుడు ఎంతో జనములకు తండ్రిగా దేవుడు అధికముగా హెచ్చించగలిగాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా మరి దేవుని బిడ్డలమైనటువంటి మనము కూడా అబ్రహాము వలె అటువంటి పరిశుద్ధ జీవితము కలిగి ఉందాం, పవిత్రమైనటువంటి జీవితం కలిగి ఉందాం. మన ఫ్యామిలీలో, మన కుటుంబంలో, అన్ని విషయాల్లో కూడా మనం పరిశుద్ధులుగా ఉండగలిగితే దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా అబ్రహామును హెచ్చించినట్లు మనలను, మన కుటుంబాలను దేవుడు హెచ్చిస్తాడు. కనుక మరి ఈరోజు అబ్రహాము యొక్క జీవిత చరిత్ర ద్వారా కేవలము ఒక 3 సంగతులు మాత్రమే మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి, అనేకమైనటువంటి సంగతులు ఉన్నాయి. అవి ఇప్పుడు దేవుని బిడ్డలారా దేవుని చిత్తములో మరి 2వ భాగములో ఆ సంగతులు మనం ధ్యానించుకుందాం, 2వ భాగములో ఆ సంగతులు మనము స్మరించుకుందాము. అయితే ప్రత్యేకంగా ఈ సమయంలో అబ్రహాము జీవితంలో నుండి 3 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు దేవుడు మనకిచ్చాడు. 1 అబ్రహాము విధేయత కలిగిన వాడు, 2 అబ్రహాము భక్తి కలిగిన వాడు, 3 అబ్రహాము ప్రియ దేవుని బిడ్డలారా పరిశుద్ధత కలిగిన వాడు. అట్టి రీతిగా మనము కూడా అబ్రహాము వలె ఉండడానికి సిద్ధపడదాం. అబ్రహాము జీవించినట్లు మనము కూడా జీవించడానికి సిద్ధపడదాము. అబ్రహాము ఎలాగైతే ఒక బ్లెస్సెడ్ పర్సన్గా, జనములకు తండ్రిగా అబ్రహాము దేవుడు దీవించినట్లుగా మనల్ని కూడా దేవుడు దీవిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనాలు. ఇంతవరకు కొంత సమయము వాక్యములో నుండి మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. ఆ వాక్యము ప్రతి హృదయములోనూ ప్రభువా నాటబడి నీరు కట్టి ఫలించి 100 ఆశీర్వాదము అనుగ్రహించండి. యేసయ్య మరలా 2వ భాగములో అబ్రహాము జీవితం ద్వారా అనేకమైనటువంటి సంగతులు మాతో మీరు మాట్లాడమని, మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొని ప్రార్థనకు ప్రతిఫలము దయచేయమని యేసు ఘనమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు.